హలో గాయ్స్, మనం ఇవాళ జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లో మ్యాప్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మ్యాప్ అనేది ఒక డేటా స్ట్రక్చర్. దీనిలో డేటా అనేది కీ అండ్ వాల్యూ పేర్స్ స్టోర్ అవుతుంది. ఇది మీరు చూస్తే ఇక్కడ ఇది మ్యాప్ యొక్క రిప్రజెంటేషన్. జావాలో మనకి మొత్తం 2 టైప్స్ ఆఫ్ మ్యాప్స్ ఉన్నాయి, ట్రీ మ్యాప్ అండ్ హ్యాష్ మ్యాప్. ట్రీ మ్యాప్ లో డేటా అనేది సార్టెడ్, వేరాస్ హ్యాష్ మ్యాప్ లో అన్సార్టెడ్ డేటా అనేది ఉంటుంది. ఈ సార్టింగ్ అనేది మనకి కీ మీద బేస్ అయ్యి సార్ట్ అవుతుంది. నెక్స్ట్ మన హ్యాష్ మ్యాప్ కానీ ట్రీ మ్యాప్ కానీ మన కోడ్ లో యూజ్ చేయాలంటే మనం యూటిల్ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది హ్యాష్ మ్యాప్ యొక్క డిక్లరేషన్. మనం ఈ డిక్లరేషన్ లో ఫస్ట్ కీ యొక్క డేటా టైప్ స్పెసిఫై చేయాలి, నెక్స్ట్ వాల్యూ యొక్క డేటా టైప్ స్పెసిఫై చేయాలి. సేమ్ యాజ్ ఫర్ ట్రీ మ్యాప్. నెక్స్ట్ మనం మ్యాప్ లో డేటాని యాడ్ చేయాలంటే మనం పుట్ మెథడ్ యూజ్ చేస్తాం. పుట్ మెథడ్ 2 పారామీటర్స్ తీసుకుంటుంది. ఫస్ట్ వన్ కీ అండ్ సెకండ్ వన్ ఇస్ ద వాల్యూ. ఇక్కడ మొత్తం మనకి 2 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేసు ఏంటంటే ఒకవేళ కీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయితే, ఒకవేళ మనకి కీ కనుక ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయితే వాల్యూ అనేది రీప్లేస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 దగ్గర 1000 రీప్లేస్ అయ్యి 500 వస్తుంది. ఒకవేళ కీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవ్వకపోతే మనం కీ వాల్యూ పేరుని ఇన్సర్ట్ చేస్తాం. దీని యొక్క టైం కాంప్లెక్సిటీ, ట్రీ మ్యాప్ లో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ లాగ్ n. హ్యాష్ మ్యాప్ లో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1 ఇన్ యావరేజ్ కేస్, కానీ వర్స్ట్ కేస్ లో ఇది బిగ్ ఆఫ్ n. నెక్స్ట్ వన్ వచ్చేసి గెట్ మెథడ్. గెట్ మెథడ్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన కీ యొక్క వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ కీ కనుక ఎగ్జిస్ట్ అవ్వకపోతే ఇది నల్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ట్రీ మ్యాప్ లో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ లాగ్ n, కానీ హ్యాష్ మ్యాప్ లో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1. వర్స్ట్ కేస్ లో ఇది బిగ్ ఆఫ్ n తీసుకుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.